మరి ఇందాక మనకి ఓసీడీ అన్న పదం వినిపించింది కాసికి. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. అంటే మనం ఒకే ఆలోచన పదే పదే మీకు నచ్చినటువంటి ఆలోచన, మీకు ఇబ్బంది కలిగేటటువంటి ఆలోచన, మీరు వద్దనుకుంటున్నటువంటి ఆలోచన పదే పదే మీరు ఎన్ని బ్రేకులు వేసినా కూడా ఆగకుండా వచ్చి బ్రెయిన్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. మిమ్మల్ని దానికి పర్యవసనంగా లేదంటే దానికి ఒక పరిష్కార మార్గంగా మీరు ఇంకో పని చేయండి అప్పుడే నేను చల్లబడతానని చెప్పి నీ మనసు మీతోనే అబద్ధం ఆడేటటువంటి పరిస్థితిని ఓసిడి అంటే చూసే ప్రేక్షకులకి ఈజీగా అర్థం కావాలి కాబట్టి చెప్తుంది. అతనికి కానీ అది ఎగ్జామ్ పరంగా కానీ, డబ్బుల పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, అతనికి కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యంగా కానీ ఏదో తప్పు జరుగుతుందేమో అని ఒక స్పార్క్ వస్తుంది అనుకో. వీళ్ళు సహజంగా చాలా తెలివైన వాళ్ళు, కానీ చాలా సున్నితమైన వాళ్ళు. సో ప్రతి ఆలోచనని చాలా తూకం వేస్తూ ఉంటారు జాగ్రత్తగా. ఇందాక మీరు చెప్పింది క్లీనింగ్ ఓసి, ఇంకొకటి ఏంటంటే అబ్సెసివ్ థింకింగ్ ఓసిడి. ఇంకొంతమందికి ఇంకా దురదృష్టకరమైన పరిస్థితులు ఏంటంటే చాలా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్న. అది తల్లి గురించి కానీ, దేవుడి గురించి కానీ చాలా అసభ్యకరమైన, ఇది మోస్ట్ పెయిన్ఫుల్ ఓసి. ఎంత సిగ్గుపడుతూ ఉంటారంటే, డాక్టర్ గారు నాకు ఆలోచనలు వస్తున్నాయి, మా అమ్మ పక్కన చెల్లి పక్కన కూడా కూర్చోలేకపోతున్నాను, జీవితకాలంలో కల్లో కూడా నాకు ఆ ఉద్దేశం ఆలోచన లేదు, కానీ ఆలోచన ఎందుకు అది వస్తుంది, ఎవరితోనే చెప్పుకోలేకపోతున్నాను, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను